ఇదంతా భారతదేశంలో వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీస్కి అన్ఫేర్గా అడ్వాంటేజ్ తీసుకొస్తుందని, ఈవీ మరియు ఈవీ బ్యాటరీస్ సంబంధించి చైనా యొక్క వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, ఇండియా ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ వల్ల చైనా ఇబ్బంది పడుతుంది అని చెప్పి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కంప్లైంట్ ఇచ్చింది చైనా. అయితే ఇమీడియట్గా డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీకి కాకుండా మేము డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా డిప్లొమాటిక్గా కన్సల్టేటివ్ టాక్స్ చేస్తాం ఇండియాతో, దానికి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి డబ్ల్యూటీఓ అని అడిగింది. ఒకవేళ ఈ కన్సల్టేటివ్ టాక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయితే, ఇండియా కనుక సబ్సిడీస్ ఎత్తేకపోతే అప్పుడు డబ్ల్యూటీఓలోని డిఎస్బి డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీకి తీసుకెళ్తామని చెప్పి కూడా చైనా చెప్తుంది అనమాట. మనకు తెలుసు చైనా ప్రత్యేకంగా ఈవీ బ్యాటరీస్ సంబంధించి కాంపిటీషన్లో ముందుండాలని కోరుతుందన్నమాట. దానిలో భాగంగానే చైనా ఇలాంటి కేసెస్ టర్కీ మీద, కెనడా మీద, యూరోపియన్ యూనియన్ మీద కూడా వేసేస్తుంది అనమాట. మనకి చైనాకి మధ్య దాదాపు $114 బిలియన్ ట్రేడ్ ఉంది. అయితే ట్రేడ్ డెఫిసిట్ మాత్రం ఇండియాకి చాలా ఉంది. చైనాతో దాదాపు $99 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే చైనా భారతదేశానికి ఎక్కువ అమ్ముద్ది, భారతదేశం నుంచి తక్కువ కొనుక్కుంటుంది. ఇంకా చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇండియా మార్కెట్ని ఆక్యుపై చేయాలని చెప్పి చైనా ఇప్పుడు కోరుకుంటుంది అనమాట. మనకు తెలుసు అమెరికాలో టాప్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టెస్లా ఇప్పుడు చైనా యొక్క BYD టెస్లాను కూడా దాటేస్తుంది అనమాట. చైనా కోరిక ఏంటంటే తన ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ప్రపంచంలో టాప్ అవ్వాలని, ఇండియన్ మార్కెట్ కూడా ఆక్యుపై చేయాలని. దాదాపు 4.2 మిలియన్ ఈవీ వెహికల్స్ మార్కెట్లోకి పంపిస్తే టెస్లా 1.7 మాత్రమే సేల్ చేయగలిగిందంట. అంటే టెస్లాని దాటి ఎప్పుడో BYD వెళ్ళిపోయింది. మనం చూస్తే కనుక BYD ఇతరత్ర చైనా కంపెనీసే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో టాప్లో ఉన్నాయి. చైనా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తోంది.